నారాయణ గారు విజిట్ చేసినా, నీ విజిట్ చేసినా, నేను విజిట్ చేసినా గోవులను వయసు అయిపోయినవి, అనారోగ్యానికి గురైనవి ఇవన్నీ చనిపోతూ ఉంటాయి. దాన్ని లేవనెత్తింది ఎవరు? ఒక మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి లేవనెత్తినాడు. కరుణాకర్ రెడ్డికి కూడా దాంట్లో అనుభవం ఉంది, ఆయన సలహాలు కూడా తీసుకోవచ్చు, దానిపైన దానికి సెట్ చేయొచ్చు. ఇలాంటి చర్యలు చేపట్టాలో చేసి అయిపోతుంది. దాన్ని వదిలిపెట్టి దాన్ని మొత్తం ఇంత పెద్ద రాజకీయము, మొత్తము 3 కూటమి పార్టీలు, జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పోయి దాని మీదే చేస్తూ ఉన్నారు. చివరికి సీఎం గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దానిపైన ఛాలెంజ్లు ఏం అవసరం ఉంది? దీనికి రాజకీయాలకి దీనికి ఏం సంబంధం? ఇదే కాదు, నేను ఇంతకుముందు కూడా అదే చెప్తాను. అప్పుడు లడ్డు విషయంలో కూడా అంతే జరిగింది. లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అన్నావు. ఓకే, కల్తీ జరిగితే దానిపైన ఎవరుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకో. ఎవరు అధికారుల కారణమో, ఎవరైతే దీనికి సంబంధికుల కారణమో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ మీరు దాన్ని రాజకీయాలకు వాడుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారకుడవుతాడు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే ఆడ నెయ్యి ఉందా, లేకపోతే దాంట్లో వెన్న ఉందా, అదే కల్తీ ఉందా, ఆడ చూసుకుంటూ కూర్చుంటాడా? కాబట్టి ఏమంటే టీటీడీని ఉపయోగించి రాజకీయాలు మానుకోండి. మరి వాళ్ళకి సిగ్గైతుందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఒక ఆయన అయితే ఒకేసారి ఇదేసేసాడు, డ్రెస్ మార్చేసి దీక్ష కూర్చున్నాడు. ఇంకోగారు ఇంకోటి. ఇప్పుడు ఆవులది ఏందని అర్థం ఉంది? ఇది వెరీ సింపుల్ థింగ్. దానికి టీటీడీ పాలక మండలి ఉంది, అధికారులు ఉన్నారు, వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి అది ఏదైనా సబ్జెక్ట్ జరిగితే వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి మనం కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. మేమైనా చెప్పొచ్చు, మేము హేతువాదులైనా కూడా చెప్పొచ్చు, ఏమై ఇట్లా ఆవులు లేదు బాగలేదంట అని. తప్పేం కాదు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కూడా చెప్పాడు. చెప్తే దాంట్లో పాజిటివ్గా ఉంటే తీసుకుంటే సరిపోతుంది, లేదంటే లేదు అట్లా జరగలేదని చెప్పొచ్చు వాళ్ళు. దానికి మొత్తము దీన్ని పార్టీల రాజకీయంగా మార్చేసి మొత్తం వేరే ఇష్యూ లేదన్నట్టు దాని చుట్టూ చెప్తానంటే మాత్రం ఇది విచారించదగ్గ విషయం. అదే ప్రభుత్వం యొక్క డిస్క్రిప్షన్ అన్నిటికీ ఒకే ఇది పెట్టలేము. కాబట్టి ప్రభుత్వం కానీ ఏంటంటే ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా చేయాలని మాత్రం నేను కోరుతా ఉన్నాను. నువ్వేమైనా చెయ్యి. ఇప్పుడు కొన్ని ధార్మిక సంస్థలు ఉంటాయి, ధార్మిక సంస్థలకు మీరు కోట్లు ఖర్చు పెట్టండి కట్టమంటే అది కరెక్ట్. ఇప్పుడు సిఆర్ ఫౌండేషన్ మేము స్థలం అడిగాము. సిఆర్ ఫౌండేషన్ అనేది వృద్ధాశ్రమము తర్వాత అవన్నీ కడతాము. కాబట్టి అట్లా మీరు ఏం చేస్తారనేది ముఖ్యం. నువ్వు కమర్షియల్ దానికి దీనికి ఒకటే పెట్టనక్కర్లేదు. ప్రభుత్వానికి ఆ డిస్క్రిప్షన్ అనేది ఉండాల్సిందే. నేననేది ఏమంటే పదే పదే మీరు చెప్పిన దానికి భిన్నంగా పోవద్దండి. మీరు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఇంకొకటి. కాబట్టి ప్రజలలో అనుమానాలు వస్తున్నాయి. తర్వాత రెండోది ఏమిటి? రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి. 26 జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. నేను చంద్రబాబు నాయుడుని కూడా విమర్శించాలని చెప్పడంలే. ఉదాహరణకి అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ పెట్టారు. పెట్టిన తర్వాత దాని స్వరూపమే మారిపోయింది. ఆ ప్రాంతమే అంతా కూడా ఒక పెద్ద ఇది వచ్చింది. కాబట్టి ఏమంటే నీవు అట్లా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేటట్టు చూడాలి. కానీ నేనంతా ఒకే దగ్గర చేస్తాను, ఎందుకంటే నేను ప్రపంచంలోనే నేను ఇది నిర్మించాలని నేను అది ఒక ఐకాన్గా తీసుకోవాలని అన్నట్టు అది కరెక్ట్ కాదు. నువ్వు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, ఆ వైపుగా ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉండాలనేది మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడు అదే చెప్తాను.